Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 20, Siddha Bhakti Yoga, Jnana Vairagyalaki, Atita Vairagya. అంటే జ్ఞానం ద్వారా భక్తి కలగదు, వైరాగ్యం ద్వారా భక్తి కలగదు. భక్తి చేస్తే జ్ఞానం వైరాగ్యం రెండు కలుగుతాయి. జ్ఞానం ఉన్న వాళ్ళందరికీ వైరాగ్యం కలుగుతుంది అనడానికి లేదు. వైరాగ్యం ఉన్న వాళ్ళందరూ కూడా భక్తిలోకి వస్తారు. ధన్యవాదాలు. పెద్ద గుర్తొచ్చింది. జ్ఞానం ఉన్నంత మాత్రాన వైరాగ్యం కలుగుతుందనేవి వాళ్ళ జ్ఞానం అంటే మనకి గర్వం వస్తుంది. నాలాగా ఇంత జ్ఞాపక శక్తి, నాలాగా ఇన్ని విషయాలు. వైరాగ్యం జీవితంలో మనం భోగాలు అనుభవించిన తర్వాత ఆ భోగాల యొక్క పరిణామం మనకు కనబడుతూ ఉంటే వైరాగ్యం కలుగుతుంది జీవితంలో. కానీ కోరికలు చావు అంటే వైరాగ్యం కలుగుతున్న కోరికలు చావు. మరి ఎలా మనసు భగవంతుని మీదకి పోతుంది? మనసు భగవద్భక్తి కోసం పోదు. అంటే కోరికలు వదిలిపెట్టగలిగితే మనసు దేవుడి వైపు పెట్టుకోవచ్చు. మరి మనకి జీవితంలో అంటే భక్తి అనేటువంటిది జ్ఞానం ద్వారా వైరాగ్యం ద్వారా కలగదు. భక్తి అనేటువంటిది మనకి భక్తులు మనకి నచ్చజెప్పి మనకి చెప్పి వాళ్ళ జీవితాన్ని మనం చూస్తూ మెల్లిగా అంటే ప్రభుపాద వాళ్ళ మధ్యలో ఉన్నాడు, విదేశీయుల మధ్యలో. వాళ్ళకి ఆయన చెబుతున్నాడు ఆత్మజ్ఞానం గురించి. వాళ్ళకి దివ్య ఆనందం ప్రసాదాలు పెట్టడం, చక్కటి ఇంపుగా ఉండే శ్రద్ధతో వింటుంటే అప్పుడు వాళ్ళకి అనిపించదు, ఆ హిప్పీ పాటల కంటే ఈ మంత్రం బాగుంది, మనకి ఆ భోజనం కంటే ఈ భోజనం చాలా బాగుంది. వింటూ ఉంటే మనం పూర్తిగా వైరాగ్యం, భక్తులు శుష్క వైరాగ్యం. గాంధీ గారిలాగా, గాంధీ గారు ఉప్పు వదిలేసి పులుపు వదిలేసి అన్ని పాడు పనులు చేసింది. అంటే జనాల్ని ఫూల్ చేశారు. ఆ విధంగా వైరాగ్యం కలగదు, భక్తి కలగదు. అంటే లోపల పుట్టలు కోరికలు, కానీ బయటికి జనాన్ని నమ్మించడానికి ఈయన మహాత్ముడు. వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు, భారత్ పూछता है, భారతదేశం అడుగుతుంది ఎవడు ఈయన మహాత్ముడు అన్నదని. ఆయన మహాత్ముడు అనబడడానికి ఏం పని చేశాడని? వేల మంది హిందువులు చంపించినందుకు మహాత్ముడు అనాలా? ముస్లింని మన నెత్తికెక్కించినందుకు మహాత్ముడు అనాలా? ఆయన చచ్చిన తర్వాత కూడా శాశ్వతంగా హిందూ ముస్లిం కాష్టం రగులుతూ ఉండడానికి ఇక్కడ ఏర్పాటు చేసిపోయాడు, దానికి ఆయన మహాత్ముడు అని. అంతే కదా, హిందువులు ముస్లిం పూర్తిగా వేరు చేస్తుంటే మనకి ఈ గొడవలన్నీ ఉండేవి కాదు. అంతా సగం దేశం రగులుతోంది. ఏ రోజు ప్రతిరోజు ముస్లిం హిందూ ఉగ్రవాదం. ఎవరు చలవ అంటే ఇది గాంధీ గారి చలవ. మహాత్ముడు ఎట్లేదు. స్వాతంత్రం ఆయన ఎక్కడ ఇచ్చారు? ఆ బ్రిటిష్ వాళ్ళ కాగితాలన్నీ బయటపడ్డాయి. ఇక్కడుండే బ్రిటిష్ ఆయన ఇంగ్లాండ్లో బ్రిటిష్ వాడికి రాణి గారికి ఏం రాస్తున్నాడు అయినప్పుడు మన చేతిలోకి రాలా. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది, కాంగ్రెస్ చేతిలో. బట్ ఇవన్నీ రాలా.
అది మోడీ గారితో అన్ని బయటికి తీయించాడు. ఏముంది, తగలబడ్డానికి లేదు కదా, అది ఇంకా పెద్ద కాండ అవుతుంది. ఒప్పుకోరు, అంత పెద్ద సిస్టమ్ డిజిటలైజ్ అయిపోయింది. అంటే ఎవరు దాచేదేం లేదు. అందుకే ఇప్పుడు సినిమాలు తీస్తుంది. ఇప్పుడు దాన్ని ఏమంటారు, బెంగాల్లో వాట్ ఈస్ ద డే కాల్డ్, వాళ్ళు అన్నారు ది యాక్షన్ డే బెంగాల్లో స్వాతంత్రం రావడానికి ముందు. వాళ్ళు ఎట్లాగో స్వాతంత్రం వస్తుంది, ఈస్ట్ బెంగాల్తో పాటు వెస్ట్ బెంగాల్ ఇప్పుడు మన దగ్గర ఉండేది, అక్కడ హిందువుల్ని చంపి పారేస్తే ఒక్క రోజులో 60,000 మంది హిందువులు చంపారంట. అది ఒక కసాయివాడు చూడలేకపోయినాడు. కసాయివాడు, అతని పేరు గోపాల్, ఏం గోపాల్, దాని ముందు ఇంటి పేరు కూడా ఉంది. గోపాల్ చూడలేకపోయాడు. ఆయన హిందువులకి ఎవరికి ధైర్యం చాలటల్లా నిలబడడానికి. ఆయన ఒక్కడు, ఎందుకంటే ఆయన కసాయివాడు, ఆయన లేచి హిందువులందరికీ పిలిపించాడు. పిలిపించినప్పుడు ఇంక హిందువులంతా ఆయన వెనకాల నిలబడ్డారు. వాళ్ళు ఒక్క దెబ్బకి వాళ్ళు ఒక 10,000 మంది ముస్లింలు చెప్పారు. వాళ్ళకి అర్థమైంది. అప్పుడు మెల్లిగా అంత చదువుకొని దాని అంటారు యాక్షన్ డే. స్వాతంత్రం వస్తుంది, ఇటు 2 బెంగాల్ ముస్లింలు తీసేసుకుంటే సరిపోతుంది. ఒక పాయింట్ వచ్చి పాకిస్తాన్కి జాతిపిత గాంధీ గారు. ఎందుకంటే భారతదేశం ఎప్పటి నుంచో ఉంది, భారతదేశం మళ్ళీ జాతిపిత అయింది. భారతదేశం ఎప్పటి నుంచో ఉంది, ఆయన తెచ్చింది ఏంది అక్కడ. ఆయన పాకిస్తాన్ని పుట్టించాడు అక్కడ. అంటే ఆయన పాకిస్తాన్కి జాతిపిత. భారతదేశంగా నోట్ల మీద ఆయన బొమ్మ ఎందుకు ఉండాలి, ఏం చేశాడు మీకు చెబుతూ చెప్పాను. బ్రిటిష్ వాళ్ళ కాగితాలు, వాళ్ళ కరస్పాండెన్స్ అంతా బయటికి తీస్తే వీళ్ళకి ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ దొరికినాడు. దానివల్ల ఈ భారత సేన అంతా తిరగబడ్డానికి తయారవుతున్నారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు 3,000 మంది ఉన్నారు, 40,000 మంది భారత సేన ఉంది. కాబట్టి భారత సేన తిరగబడినంటే క్షణాల్లో చంపారేస్తారు 3,000 మంది ఆఫీసర్లని, అంతే కదా. వాళ్ళకి అర్థమైంది ఇంకా ఇక్కడ భారతదేశంలో మనం ఉండడం వీలు కాదు, ఇది తిరగబడే పరిస్థితి వచ్చింది. వాళ్ళకు ఒక నాయకుడు దొరికాడు, ఆయన ఉన్నాయి దానిలో కాగితాల్లో. మనం భారతదేశాన్ని పరిపాలించడం నాముమ్కిన్ అంటే సాధ్యం కాదు. ఉండే సేనంతా వాళ్ళే, అక్కడ భారతీయుల్ని సేన కాబట్టి భారతీయుల్ని చంపుతున్నారు. ఒక ఆయన జపాన్ పోయినాడు, మన భారతీయుడు, మన మంత్రి గారు. ఆయన వాళ్ళు ఎవరు కూడా ఇంటికి పిలవటంలా, అంతా ఆఫీస్లో పనిచేయడం. కానీ వాళ్ళుగా ఒకళ్ళు కలుసుకొని ఇళ్ళకి పిలిచి చక్కగా కూర్చొని భోజనాలు చేయడం ఉంటాయి కదా ఫ్రెండ్స్. పిల్లలు ఈయనకు ఆశ్చర్యం కలిగింది, వీళ్ళు బిజినెస్ కోసం మాట్లాడుతున్నారు, ఎప్పుడు తినడానికి అట్లా అంటే. అప్పుడు ఆయన చెబుతాడు, భారతీయుల గురించి వాళ్ళ అభిప్రాయం చెబుతారు. భారతీయులకి ఆత్మగౌరవం లేదు, వాళ్ళు బానిసల్లా బతికే మెంటాలిటీ వాళ్ళది. అందుకే ప్రభుపాద అన్నాడు, ఎట్లాగో బానిసల్లాగా బతుకుతున్నారు, ఆ కృష్ణుడికి బానిసలే బతకండి హరిబోల్ అన్నాడు. ఎట్లాగో బానిసల్లాగా బతుక, అదేదో కృష్ణుడికి బానిసలు అయితే మీ బతుకులు బాగుపడతాయి, మేల్కొంటారు మీరు. కానీ వినలా ఎవరు, విన్నవాళ్ళంతా కూడా నిలబడ్డారు మనలాగా. విన్నవాళ్ళంతా కూడా హీరోల్లాగా బతుకుతున్నాడు, హీరోయిన్ లాగా నియమాలు పాటిస్తూ చక్కగా హిందువులాగా దేశభక్తితో పాటు. ఆయన చెప్పాడు
జలియన్ వాలాబాగ్ అప్పుడు జనరల్ డయర్ అని వీళ్ళంతా గొడవలు చేస్తుంటే బ్రిటిష్కి అగెనిస్ట్గా ఈ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి, అణిచివేత అంటారు కదా, స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఒకసారి ఒక 100 మందిని చంపితే మిగతా వాళ్ళంతా నోరు మూసుకుని ఉంటారు. ఎందుకు బతుకుంటే బల్సాకు తినచ్చు, ఎందుకు వచ్చింది గొడవ అంతా మనకని. జనరల్ డయర్ ఏం చేశాడు, దేశంలో స్వాతంత్ర ఉద్యమం లేవనెత్తుంది. ఆయన ఒక 3000 మంది జలియన్ వాలా బాగ్ అంటే తోట, బగీచే అక్కడ అందరూ పోగాయి బ్రిటిష్కి అగెనిస్ట్గా. జనరల్ డయరు ఒక 100 మంది పాపం వాళ్ళ దగ్గర ఏమంటారు నిరాయుధ పోరాటం, వాళ్ళ దగ్గర ఏముండవు కదా, వీళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి శాన్ దగ్గర, వాళ్ళ దగ్గర లేవు. కానీ వాళ్ళంతా కూడా 3000 మంది, పెద్ద సంఖ్య. జనరల్ డయరు అక్కడికి వచ్చి మర్యాదగా మీరంతా వెళ్ళిపోతారో లేదా, పోయేది లేదు, వాళ్ళు అంత మాట్లాడుకుని వచ్చారు కదా. అన్న కాల్పులు జరుపుకున్నాడు. ఎవరు కాల్పులు జరిపేది భారతీయులు జరపాల్సింది. భారతీయుల మీద కాల్పులు జరపాలి. అది జపాన్ వాడు అన్నాడు, వీళ్ళు కొద్దిగా వాళ్ళు కాకపోతే ఈ భారతీయులు మీరు అంత అంటున్నాడు. వాళ్ళందరి దగ్గర తుపాకులు, జనరల్ డే అని ఒకసారి కాల్చి పారేసి కదా, వాడేం చేసుకుంటాడు, ఒక్కడే ఉన్నాడు, వాడి పెళ్ళాన్ని నిలబడి ఉన్నారు అక్కడ, ఇద్దరిని లేపారు. ఒక్కడైనా కూడా నిర్ణయం తీసుకుంటే తుపాకీ ఇటు వీళ్ళ మీద పెట్టడం కాకుండా వాళ్ళ మీద పెట్టేసి కాల్చి పారేసి దరిద్రం వదిలేదు. కానీ వాడికి దమ్ములు లేవు. అటు ఇటువంటి భారతీయుల్ని మేము ఎందుకు గౌరవించాలి అని చెప్పి ఆయన జవాబిచ్చాడు. నిజానే కదా, మన గడ్డ మీద మన వాళ్ళు మనల్ని చంపుతుంటే జరిగిందంతా అంతే. ముస్లింలు కూడా అంతే, వాళ్ళు కూడా ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకుని ఒకడు తమ్ముడు ఆ ముస్లింతో తోడయ్యి అన్నం చంపించి ఆ ముస్లిం తమ్ముడు కూడా చంపి దిట్టంగా కూర్చున్నాడు. అటు ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే. పదవుల కోసం వాళ్ళు మోడీ గారికి అగెనిస్ట్గా ప్రతిపక్షాలు నానా రకాల గందరగోళాలు సృష్టిస్తూ, మోడీ ఏమన్నా తప్పు పనులు చేస్తుంటే చేయొచ్చు, ఏం చేసినా కూడా మోడీకి అగెనిస్ట్గానే మాట్లాడాలి. కుక్కర్లాగా మరుగు అని అంటారు. ఏనుగులు పోతూ ఉంటే ఏనుగు వెనక్కి తిరగకూడదు. ఎందుకంటే వెనక్కి తిరగక్కర్లా, కాలుతో ఒక తను ఏంటంటే టప్పట పళ్ళు ఊడిపోతాయి. కుక్కకి దగ్గరికి వచ్చిందంటే దగ్గర కూడా పోలేదు. అంటే ఏనుగులాగా పోతుంటే వెనక్కి తోడక్కర్లేదు, భయపడక్కర్లేదు. కుక్కలు మరుగుతూ ఉంటే చూస్తానండి, మా కుక్కలు దగ్గరికి రాలే, మరగడం తప్పితే ఏం చేయలేదు. ఏమంటారు, ఒరిగే కుక్కలు కారం. కాబట్టి ఇక్కడ యదృశ్య మత్ కథాదో జాత శ్రద్ధస్సు యప్పుమాన్ నిర్విణ్ణో నాతిశక్తో భక్తి యోగోశ్య సిద్ధిదా. భాగ్యవశమున అంటే భాగ్యం అంటున్నాడు. ఎవరైనా కృష్ణుడి గురించి కృష్ణ భక్తుల నుంచి వినడం, కృష్ణుడి గురించి కృష్ణ భక్తులు కాని వాళ్ళ దగ్గర నుంచే అంటే, వాడికి చెప్పేవాడికి భక్తి లేకపోతే వినేవాళ్ళు ఎక్కడి నుంచి ఆ భక్తి భావాలు కలుగుతాయి. భక్తి అనేది అంతే కదా. నేను చంద్రబాబు నాయుడు ఫాలో అయ్యింది, ఆయన గొప్పతనం, ఆయన అభిమాన్ని, అది ఇది మాట్లాడుతుంటే మీరు తెలీదా ఆయన ఏందో, నేను మాట్లాడుతుంటే నేను మీకు తెలుసు, మీకు ఆయన తెలియదు. నేను ఆయన ఇంత నిజాయితీ పడి అంత ఇంత అంటే వీళ్ళ నమ్మకం కలిగిస్తాం. నేను ఆయన నిజంగా అభిమాని కాబట్టి. ఆ రకంగా భక్తుల మధ్యలోనే మనకి భగవద్భక్తి అనేది, మనకి కృష్ణుడి గొప్పతనం కానీ, కృష్ణనామం యొక్క గొప్పతనం కానీ,
భక్తి యొక్క గొప్పతనం కానీ ఇవన్నీ కూడా భక్తులు వాళ్ళకి లోతుగా విషయాలు తెలుసు. ఒకటి అయితే వాళ్ళు అనుభవంతో మాట్లాడుతున్నారు. వాళ్ళని డబ్బులు దండుకోవడానికి స్టేజ్ ఎక్కి ప్రవచనం ఇచ్చి డబ్బులు ఎవరు ఇచ్చినా అయిపోయిన వాళ్ళ పని మాత్రం వాళ్ళు భక్తి చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ భాగ్యవశమున ఈ భౌతిక జగత్తులో తలకి సిరులు చుట్టినటువంటి వాళ్ళు, తలకి ఎంతో భాగ్యం పండినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు అరివారు ప్రసాదం. పుస్తకం ప్రసాదం అలా భాగ్యం పండినటువంటి వాళ్ళు. అందుకే అన్నాడు తేష్వాంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ. ఈ పుణ్యం పెరిగిపోయి 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 వచ్చి ఎక్కడ పడతాడు? భక్తిలో వచ్చి పడతాడు. పుణ్యాలకి భక్తికి సంబంధం ఏందనుకోవచ్చు మీరు. పుణ్యాలు పెరిగిపోయి మీకు అన్నీ అనుభవించే అవకాశం కలిగి అన్నీ చూసి ఆయన వాడు ఏమీ దొరక్క ఈ అమెరికా వాళ్ళంతా, రష్యా వాళ్ళ, ఇంగ్లాండ్ వాళ్ళంతా భక్తులు ఎందుకయ్యారు? వాళ్ళకి అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఏది కావాలంటే అది అని చూశారు. ఇంకేం అనుభవించాలో వాళ్ళకి అర్థం కావట్లా జీవితంలో. అప్పుడు వాళ్ళకి భక్తి. అప్పుడు ఇది సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి, రియాక్షన్ లేనటువంటి, ఇది విసుగుపట్టినటువంటి, ఇది రక్తి కట్టేటువంటి, ఇంకా రక్తి కట్టేటువంటిది. ఏం మెలిగేవాళ్ళు అంటే వాళ్ళు పక్వ అవస్థలో ఉన్నారు. జీవితంలో ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో, వైరాగ్యం కలుగుతుందో అటువంటి వాడికి భక్తి గురించి ఉన్నప్పుడు ఈ సుఖదేవ గోస్వామి, నలుగురు కుమారులు వీళ్ళంతా కూడా జ్ఞాన వైరాగ్యాలు గలవాళ్ళు. కానీ వాళ్ళు భక్తుల్ని కలుసుకున్నప్పుడు అంటే నెక్స్ట్ స్టెప్ దూకేశారు. ఆ రకంగా భక్తి అనేటువంటిది నా మహిమలను వినుటయందు, కీర్తన చేయుటయందు శ్రద్ధను పొందినచో లౌకిక జీవితమునందు మరీ విసుగు పొందక, అనురక్తుడు కాక మనిషి అతి వైరాగ్యం కానీ అతి భోగాలు కానీ, భోగపరాయణుడు వైరాగి ఇద్దరు కూడా పనికిరాడు. భోగపరాయణుడు ఆయనకి మనసు అదుపులోనే ఉండదు కాబట్టి భక్తిలో నమ్మకం కలగదు. వైరాగ్యం కలివాడి డౌట్, నేను ఇంత వైరాగ్యంతో బతుకుతున్నా మనసును కంట్రోల్ చేయ కష్టంగా ఉంది, సమాజంలో ఉంటూ ఇవన్నీ అనుభవిస్తూ ఎలా వైరాగ్యం కలుగుతుంది? నమ్మకం ఉండదు వాడికి. ఇటు వీడికి నమ్మకం లేదు, అటు వాడికి నమ్మకం లేదు. భక్తులు వచ్చి మనకి దాని అంటే భక్తులు వచ్చి భక్తి బీజాన్ని నాటుతారు. మనలో భక్తి లేదు, భక్తులు వచ్చి మనలో భక్తి బీజం, భక్తి లతా బీజ్, భక్తి లతా బీజ్. బ్రహ్మాండ భ్రమిత కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే. గురువు దయ వల్ల కృష్ణుడు, కృష్ణుడి దయ వల్ల గురువు, లేదా ముందు కృష్ణుడి దయ వల్ల గురువు దొరుకుతాడు, గురువు దయ వల్ల మనకి కృష్ణుడు దొరుకుతాడు. ఆ గురువు ఏం చేస్తాడు? భక్తి లతా బీజ్, ది సీడ్ ఆఫ్ డివోషనల్ క్రీపర్. భక్తి లతని భక్తి లత అని ఎందుకన్నారు? లత అనేటువంటిది దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. చెట్టు అయితే ఎవడేం చేయగల, దున్నపోతులు వచ్చి చిట్ట దాన్ని దొరదపోవడానికి రాకుండా ఉంటాయి. చెట్టుకేం కాదు. పొద్దున్న శేషు అని తోలుతున్నాడు, ఏందబ్బా అంటే అది అక్కడ ఉండేటువంటి అశోక చెట్టుని రుద్దుకోవడానికి వచ్చి ఆయన పూల చెట్టుని నాశనం చేస్తాడు.
దాన్ని అక్కడ ఇంకో చెట్టుకి అది పోయి రుద్దుకోవచ్చు దాని పట్ట. ఇక్కడైతే నా చెట్టు పాడవుతుంది. అక్కడ తెల్లపూల చెట్టు ఒకటి ఉంది, అది తొక్కేస్తుంది, రోజు పూలు కోసుకుంటున్నట్టున్నారు. తో భక్తిని లత అన్నారు. లత అంటే టెండర్ క్రీపర్. సో శాస్త్రాల్లో ఆడవాళ్ళు, తర్వాత కవులు, తర్వాత ఈ తీగ చెట్లు, ఇవి ఒంటరిగా బతకలేవంట. అంటే తీగకి ఏదో ఆధారం దొరకాల, చుట్టుకుంటూ పైకి పోతుంది, అంతే కదా. తీగ ఆధారం దొరకపోతే నేల మీద పడి ఉంటే తొక్కేస్తారు జనాలు. అంటే చాణక్య పండితుడు అన్నాడు, ఆడవాళ్ళకి, తర్వాత ఈ తీగ చెట్లకి, ఆ తర్వాత కవులు అంటే పాటలు పోయి కవిత్వం రాసేవాళ్ళు కవులు. ఎవడు ఆదరించేవాళ్ళు లేకపోతే వాడంతా చక్కగా రాస్తున్నాడు, ఎవడికి కావాలి ఈ పాటలు, వాడి కవిత అంతా కూడా పోయేది వాడికి. మనం రాయలేము, ఆట వెళ్తే ఇది కంద శేషం మన వల్ల కాదు. వాడేవాడు తలకాయింది చక్కగా వేమన గారు పోతంలాగా రాస్తూ ఉంటాడు. ఎవడు ఆదరించేవాళ్ళు లేకపోతే ఎవడికి కావాలి, అడుగుతుండడానికి పనికొస్తే సంపాదించడం నేర్చుకోవాలి. ఈ పాటలు ఎవడికి కావాలంటే ఎవరైనా కూడా ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే అంటే డ్యాన్స్ చేసేవాళ్ళు, ఈ కుప్పి గంతులు ఎవడికి కావాలి, మాకు అక్కర్లేదు పో అంటే పాపం ఆ భరతనాట్యం కాస్త మొలబడిపోతుంది. ఆదరించే వాళ్ళు ఉండాలి. భరతనాట్యం చేయడం అంత సులభం కాదు. మనం కూడా డ్యాన్స్ చేయమంటే ఇదంతా ఇప్పి డ్యాన్సులు, అంత పనికి మాలిన డ్యాన్సులు. భరతనాట్యం చక్కగా భావాలను వ్యక్తం చేస్తారు, రకరకాలుగా తిప్పుతారు, అందరి వల్ల కాదు. అది ఎవరికైతే ఆ విధంగా ఆ పట్టుదల ఉంటుందో, ఆ విధంగా ఒళ్ళు వంగుతుందో అటువంటి వాళ్ళు అంతే కదా, అందరి వల్ల. అంటే ఇక్కడ ఎవరైనా కూడా కళాకారులు అయినప్పుడు ఆదరించే వాళ్ళు లేకపోతే ఆ కళగాస్త అయిపోతుంది, లుప్తం అయిపోతుంది. ఇప్పుడు అందుకే ఇప్పుడు సర్కస్లు ఇవన్నీ, ఈ మ్యాజిక్లు ఎవడు పట్టించుకోవాలి, ఎవడికి డబ్బు కావాలి జనాలకి, మ్యాజిక్లు చేసుకునే నాకే లాభం. నేను ఆదరించేవాడు ఉంటే పాపం వాళ్ళు ఆయన్ని చక్కగా ఆశ్చర్యకరంగా చేస్తూ ఉంటారు. కాబట్టి కళాకారులు కానీ, స్త్రీలు కానీ, లేదా తీగలు కానీ, వాటికి ఒక సపోర్ట్ కావాలి. అవి లేకపోతే అవి నాశనం అయిపోతాయి. అంటే ఇక్కడ భక్తి అనేటువంటి ఈ జగత్తులో భక్తి అనేటువంటిది చేయడం చాలా కష్టం, చాలా జాగ్రత్తగా. అందుకే ప్రభుపాద ఏమన్నాడు, ఆయన ఇస్కాన్ పెట్టి, మీరు ఒక్కడు భక్తుడు నువ్వు ఉండి సమాజం ఉంటే వాళ్ళు నిన్ను చేయనియరు. బట్ సినిమా పాటలు వేసి వాదులాటలాడి ఎగతాళి చేసి మనం అడుక్కునే వాళ్ళు చేసి భక్తులను గౌరవించేవాళ్ళు లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? భక్తి యొక్క గొప్పదాన్ని తెలుసుకునే వాళ్ళు ఇంత పవిత్రంగా బతుకుతున్నారు, ఇంత జ్ఞానంతో బతుకుతున్నారు, ఇంత ఆనందంగా బతుకుతున్నారు. సమాజంలో ఈ ఉద్యమం ముందుకెళ్ళదు, దీన్ని ఆదరించారు, వాడితోనే ఆగిపోతుంది. కాబట్టి భక్తి లత, ఈ భక్తి అనేటువంటిది దాన్ని మనం చక్కగా కాపాడాలా అందుకే కృష్ణుడు ఏమంటున్నాడు, నమో బ్రహ్మణ దేవాయ గోబ్రాహ్మణ హితాయచ. సమాజంలో బ్రాహ్మణులు కాపాడుకోవాలా, ఎందుకంటే మనకి వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని ఇస్తారు, పరలోక జ్ఞానాన్ని ఇస్తారు. అది లేకపోతే ఏమైపోయింది, ఫినిష్ క్లోజ్. ఏ నరకాలకి పోయి ఎలా బతకాలో అని చెప్పేవాళ్ళు కావాలి. కాబట్టి కృష్ణుడు నమో బ్రహ్మణ దేవాయ గోబ్రాహ్మణ హితాయచ. భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరైతే బ్రాహ్మణుల్ని, గోవుల్ని, ఇప్పుడు మాకు గోశాల ఆపు చేయాలంటే ఒక పెద్ద ఇది ఇలా మందిరంలో ఏదో ఒక ఆవు తిరుగుతూ ఉంటే దర్శనం అవుతూ ఉంటుంది. మరి ఆవులు తిరగలేకపోతున్నాయి,
ఆవు కనబడుతుంది కానీ తిరగటల్లా, బతుకంతా కట్టేసి అది దానికి కూడా విసుగు వస్తూ ఉంటుంది. అంటే కొద్దిగా ఎవరైనా కూడా అటు 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 తిరగాలని చెప్పి గోశాల తిరగడానికి లేదు. మనం గోసేవ చేస్తున్నా, గోసతాయింపులు చేస్తున్నాం, గోసతాయింపులు అయితే కనీసం ఎవడు పట్టుకుని తిరిగి రావాలి. దాన్ని తీసుకెళ్ళి ఇంతకుముందు నిధి ఉన్నప్పుడు పాపం గోవులు అటు తీసుకెళ్ళేది. ఇప్పుడు ఎవరు లేరు, ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. అది గోసేవ ఏంటి ఇట్లా ఎవరికైతే ఆ గోవులు అంటే కొద్దిగా శ్రద్ధ ఉంటుందో ఆలోచిస్తూ ఉంటారు ఎలా గోవులు సంతోషంగా ఉంచాలి. ఆ రకంగా ఇక్కడ ఇంకా టైం అయింది అనువాదం. ఎవరైతే మరీ భోగాల్లో పడతారో అందుకే స్వర్గలోకాల్లో ఉండేవాళ్ళు భక్తులకు రావడం కష్టం. ఎందుకంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో ప్రలోభనలు ఉన్నాయి, టెంప్టేషన్స్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. సో అందుకే ప్రభుపాద అంటాడు, ఆయన భారతదేశం భక్తికి ఎంతో అనువైనటువంటిది. ఇక్కడ అతిగా సుఖాలు ఉండవు, అమెరికాలో అతిగా సుఖాలు ఉంటాయి, అతిగా ఉండవు. భారతదేశంలో దుఃఖాలు ఉంటాయి, అతిగా దుఃఖాలు ఉండవు. దుఃఖాలు ఉంటాయి, అతిగా ఉండవు. ఇక్కడ అతిగా సుఖాలు ఉండవు, అతిగా దుఃఖాలు ఉండవు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు జీవితాన్ని, ఆ రకంగా బతుకుతూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇక్కడ అంటే ఒక వ్యక్తి భక్తి మార్గంలోకి రావడం అనేటువంటిది చాలా వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది. అరే చక్కగా అన్నీ ఉన్నాయి ఇక్కడ, మంచి వ్యక్తులతో సాంగత్యం, చక్కగా రోజంతా బిజీగా ఉండొచ్చు, డిప్రెషన్ లేకుండా, మనకి సొల్లు కబుర్లు లేకుండా రోజంతా మనం చక్కగా బిజీగా ఉండొచ్చు, ఉపయోగకరంగా. బయట ఎవరి కోసం పనిచేస్తూ ఉండాలి రోజంతా, అంతే కదా, ఎవరి కోసం పనిచేస్తూ ఉండాలి. దానివల్ల మన భక్తికి లాభం ఏంది. కానీ మనకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ మనకి రాకుండా ఉంటే మనం వీళ్ళేంది అడుగు తినేవాళ్ళు, ఇంట్లో ఎవరు పట్టించుకోరు, అందుకని వీళ్ళంతా ఇక్కడ బతుకుతున్నారా, వీళ్ళు బతుకు తెరుగుకి ఇది ఒక ఆధారం అయింది. వాళ్ళు బయట వాళ్ళు ఇసుకొని అడుగు ఏమనుకుంటారు వాళ్ళకి తెలియాలి, ఏమనుకుంటారు వీళ్ళు ఎర్రాళ్ళు ఇంత చదువుకుని ఇట్లా బతుకుతున్నాడు, ఇంత వయసులో ఇటు తిరుగుతున్నారు వీళ్ళు, ఇది వాళ్ళకి తెలియటం లేదు ఏం జరుగుతుందో. ఇక్కడికి వస్తే ఒక 4 రోజులు ఉంటే ఎంత బాగుంది ఇక్కడ జీవితం. కాబట్టి ఇక్కడ మరీ సుఖాలున్నా కూడా మనం భక్తిలోకి రాలేము. ఎందుకు వీళ్ళు రారు, మందిరంలో ఏసీ లేదు, దోమలు కొడుతూ ఉంటే చలో ఇంట్లోనే మనం ఉండొచ్చు. మరీ సుఖాలుంటే, మరీ దుఃఖాలుంటే వాడు ఆ దుఃఖాల నుంచి బయటికి రావడానికి టైం దొరకట్లేదు. నానా పగచాట్లు పడుతూ, నానా కష్టాలు పడుతూ ఎటా డబ్బులు సంపాదించాలని. అటు ఏమన్నాడు ఆయన, జీవితం మరీ విసుగు లేకుండా లేదా మరీ ఆసక్తుడు కాకుండా ఇంట్లో అన్నీ అనుకూలంగా ఉంటే మనకి, అంటే ఇంట్లో సంబంధాలు బాగా ఉంటే వదిలిపెట్టబుద్ధి కాదు. ఆమె కోసం వాడి కోసం పనిచేస్తూ ఉంటాడు, వాడు ఏమి కోసం పనిచేస్తూ ఉంటాడు. అందరూ కూడా అంటే సెల్ఫిష్నెస్. కాబట్టి దేవుడు అవసరం మనకు కనిపించదు. దేవుడు అవసరం మనకి దుఃఖాలు వచ్చినప్పుడు తెలుస్తుంది, దేవుడు అంతా చనిపోయేప్పుడు తెలుస్తుంది నాకెవరు ఉన్నారని. చనిపోయిన తర్వాత కూడా తెలుస్తుంది, చనిపోయేప్పుడు తెలుస్తుంది, చనిపోయే తర్వాత తెలుస్తుంది, చనిపోయే ముందు తెలుస్తుంది ముసలితనం రోగాలు అని. కానీ వయసులో ఉన్నంత వరకు మన కళ్ళు నేల మీద అనవు కదా. సో భక్తిని పట్టించుకోమని, అందుకే జనాలు ఎక్కువగా భక్తిలోకి రారు. కానీ ఎవరైతే కొద్దిగా 2 బ్యాలెన్సుల్లో ఉంటాయో అతను అర్థం చేసుకోగలుగుతాడు. మనిషి ఏదో విధంగా భగవద్భక్తుల సాంగత్యాన్ని పొంది వారి నుండి కృష్ణ కథలను వినొచ్చో,
చక్కని భగవద్భక్తుడు అయ్యే అవకాశం ఉన్నది. లౌకిక జీవితంలో పూర్తిగా విసుగు చెందినవాడు జ్ఞాన మార్గాన్ని చేపట్టి తీవ్రంగా వాళ్ళు అంటే భగవంతుల్లో కలిసిపోవాలని వాళ్ళు భగవంతుడిని వ్యక్తిగా అంగీకరించలేరు. ఎందుకంటే విసుగు. భగవంతుని వ్యక్తిగా అంగీకరిస్తే మళ్ళీ ఆయనకి సేవలు చేయాలా? ఎందుకు వచ్చింది? భగవంతుల్లో లీనం అయిపోతే. కాబట్టి ఎవరికైతే విసుగు వస్తుందో, వైరాగ్యం ఉంటుందో, మళ్ళా నువ్వు భగవంతుడి సేవలు ప్రారంభించవా అంటే ఇదొకటి గొడవ. పెళ్ళాం బిడ్డలు సేవ చేసి విసుగు వచ్చి ఇక్కడికి వస్తే మళ్ళా సేవలు అంటావు నువ్వు, అంతే కదంటే. కానీ ఆ సేవలకి ఈ సేవలకి తేడా వాళ్ళకి తెలియటం లేదు. ఈ సేవలు చేస్తుంటే ముక్తి కలుగుతుంది, ఈ సేవలు చేస్తుంటే ఆత్మానందం కలుగుతుంది. ఈ సేవలు కలిగితే భగవంతుడు మీరు ఊహించిన విధంగా మీతో ఇచ్చిపుచ్చుకోవడాలు చేస్తాడు. ఈ సేవలు చేస్తుంటే మీరు భగవంతుడి దర్శనం కూడా కలుగుతుంది. అది వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ ఇక్కడికి పోయి మళ్ళీ ఇక్కడ కూడా గిన్నెలు తలవాలా, ఇక్కడ కూడా వంటలు వండాలా, ఇక్కడ కూడా మనం క్లీనింగ్ పనుల్లో పాల్గొవాలా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఇది వేరు. వాళ్ళకి విసుగు వచ్చింది కాబట్టి ఈ పనులన్నీ మళ్ళీ విసుగ్గా ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఇంద్రియ భోగానికి బాగా ఆసక్తి లేని వారు సామాన్య కార్యకలాపాల్లో ఏదో భగవంతుడికి మొక్కుబడిగా చేస్తూ ఉంటారంటారు. శుద్ధ భక్తికి ఉత్తమ పాత్రుడు లౌకిక జీవితంలో పూర్తిగా విసిగెత్తనవాడు లేదా పూర్తిగా ఆసక్తులు కానివాడు. అటువంటి వాళ్ళు సంసారం నిజమైన సుఖాన్ని ఇవ్వదాలదు కనుక ఇక్కడే బతకాలంతా కోరుకోడు. భక్తి యోగ పాత్రుడు తన అస్తిత్వాన్ని పవిత్రం చేసుకోవడంలో ఆశను విడిచిపెట్టాడు. భౌతిక ఆసక్తి, దాని పట్ల నిరాకార ప్రతిక్రియ రెండు కూడా అతిస్థితులు. అంటే దేవుడికి రూపం ఉందంటే మనకి నచ్చదు. తర్వాత ఇక్కడ భోగాల్లో పడిపోయి మనకి టైం ఉండదు. ఏదో విధంగా భక్తుల సాంగత్యాన్ని పొంది శ్రద్ధతో వారి నుంచి కథాశ్రవణం చేయువాడు భగవద్ధామం పయనానికి ఉత్తమ పాత్రుడు కాగలడు. అందుకే ప్రపంచ దేశాలంతా ప్రభుపాదులు వారి దగ్గరికి వచ్చారు. ఇక్కడ ఒకప్పుడు పద్మనాభ స్వామి ఉండేవాడు అన్నారెడ్డిపాలెంలో. ఆయన కేవలం పాలు మాత్రమే తాగి బతుకుతాడు కేంద్రంలో. అతను రోజంతా కూడా కూర్చుని ఒంటరిగా కూడా ధ్యానం చేస్తూ ఉంటాడు. మమ్మల్ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళాడు. చూసాం, ఆశ్చర్యమే. రోజంతా 1 లీటర్ 2 లీటర్ల పాలు తాగుతాడు, నీళ్ళు తాగుతాడు, భోజనం చేయడు. ఎలాంటి రుచులు అది ఇది ఏమీ తిండు. ఇప్పుడు ఉన్నాడు, పోయాడు అనుకుంటా. ఆయన ఒక ఫ్రెండ్ అయ్యాడు. ఇది నేను తెలుసు, నేను బాగానే మాట్లాడతాను. అట్ట మాట్లాడితే ఆ స్వామి మంచి ఆయనలాగా ఉన్నాడు, రండి ఉండడానికి రూమ్ ఇచ్చి పాలు ఇచ్చి ఆయన వీళ్ళు కూడా బాగా భజన చేసుకుంటారు, పవిత్రంగానే బతుకుతారు. అట్లా దోస్తీ అయింది. నన్ను వాళ్ళ ఆశ్రమానికి పిలుచుకెళ్ళాడు. ఆయన చిన్న చిన్న రూమ్లోనే ఎవరి రూమ్లో వాళ్ళు కూర్చుని రోజంతా ధ్యానం చేయాలట. ఇంత చక్కగా ప్రసాదాలు పెట్టి చక్కగా చక్కటి పాటలు పాడుకుంటే ఆనందంగా, దానికే జనాలు తక్కువ, ఇట్లా కూర్చోమంటే ఎవడు వస్తాడు ఇక్కడికి. అది పరిస్థితి. ఆ తర్వాత అందుకే ఆశ్రమం డెవలప్ కాలేదు. మనకి ఇయడానికి తయారైనాడు ఆయన. దాన్ని తీసుకోలేదు, ఆయన పద్ధతిలో మనం ఉండదలుచుకోలేదు. అట్లా కట్ పాయింట్ వచ్చి భక్తి యోగం అనేది చక్కగా మనం ఆరోగ్యంగా తింటూ ఆరోగ్యంగా ఉంటూ అతి సుఖాలకు పోకుండా ఈ రకంగా ఉంటే మనకి టాలరేట్ చేయగలం. ఆల్రెడీ కనీస అవసరాలు మనకున్నాయి. వచ్చిన వాళ్ళని బలవంతంగా మీరు నేల మీద పండుకోవాలా, దిండు పెట్టుకోవడానికి లేదు, ఉంటారా? నేల మీద పడుకోవాలా, దిండు వేసుకోవడానికి లేదు,
మీరు ఎప్పుడు కూడా మీరు ఒకే రంగు గుడ్డలు కట్టుకోవాలా ఏంటి చెప్పాను కదా, పెద్ద భోజనం కేవలం కిచిడి తినాలి ప్రతిరోజు ఆలోచిస్తారు. ఇది అక్కడ గొడవరా బాబు, ఇదేం భక్తి. కానీ మనం ఇవన్నీ పట్టించుకోకుండా మీరు కొద్దిగా భగవన్నామ కీర్తనలో బాగా కావాలా, ప్రసాదాలు మాత్రమే తినాలా, అన్నీ తినండి. జిలేబీలు ప్రసాదం చేసుకుని తినాలా, పర్వాలేదు సార్, ప్రసాదం చేసుకుని తినమన్నారు. జిలేబీలు తినొద్దన లేదు, జిలేబీలు ప్రసాదం చేసి నైవేద్యం పెట్టుకుని తినము అంటే. కానీ భగవంతుడు భక్తి యోగం అంటే అది వ్యవహారికమైనటువంటిది, అది ఆనందదాయకమైనటువంటిది, శరీరానికి కూడా చక్కటి భోజనం చేసి. కానీ మనం తెల్లవారుజాము లేవడం, తర్వాత కీర్తన చేయడం, ఆ కీర్తన వల్ల మనస్సు అనేటువంటిది అన్నది అదేది శిష్టాష్టకం, చేత్తో దర్పణం మార్జనం. మనకి దానంతటి అది మనసు మారిపోతుంటే భక్తిని స్వీకరించడం సులభం. మనసు అడిపోతుంటే బలవంతంగా అది వీలు కాదు. అది మీరు కీర్తన చేస్తూ ఉండండి, ఇంట్లో ఉండండి, కారులో తిరగండి, అని ఏమి కానీ పర్వాలేదు చేస్తుందాం. అది చేస్తూ ఉంటే మెల్లిగా మన తప్పుడు అలవాట్లు పడడం, మన దుర్గుణాలు, అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు తెలియకుండా ఆ భజన జరుగుతూ ఉంటే మెల్లిగా మారిపోతూ ఉంటాం. అంటే ఇక్కడ ఆయన చెబుతుంది కృష్ణుడు ఇక్కడ ప్రేమ భక్తి మార్గం ద్వారా సిద్ధిని పొందవలను. అంటే ఆయన కర్మయోగాన్ని రిజెక్ట్ చేస్తున్నాడు భగవంతుడు, ఆయనే చెప్పాడు, కానీ ఆయనే ప్రాక్టికల్ కాదంటున్నాడు. తర్వాత జ్ఞాన మార్గాన్ని కూడా ఆయనే చెప్పాడు, అది కూడా ప్రాక్టికల్ కాదని చెబుతున్నాడు. ఈ భక్తి మార్గం అనేటువంటిది అది ఎవరైనా కూడా, ముసలాళ్ళు, పిల్లాళ్ళు, యువకులు, ఎవరైనా కూడా దీన్ని వాళ్ళకి తగిన విధంగా భక్తి యోగాన్ని మనం మలుచుకోవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే.